ఈ ఉగాదిని చాలా మంది ఉగాది అంటారు, కొంతమంది యుగాది అంటారు. ఈ రెండిట్లో ఏది సరైనది? అసలు ఏమని పిలవాలి మనం? ఈ రెండు పదాలు కరెక్టే. ఈ తొలి తెలుగు సంవత్సరం గురించి ఈ రెండు పదాలు వాడుతూ ఉంటాం. ఉగాది అంటే ఉగస్య ఆది అని అర్థం. ఉగా అన్న పదానికి నక్షత్రము అని అర్థం. మనకు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇవి నిరంతరం చరిస్తూ ఉన్నట్టుగా మనకు ఖగోళంలో అంటే అవి ప్రయాణం చేసినట్టుగా మనకు కనిపిస్తాయి. ఈ కారణం చేత నక్షత్ర గమనం అంటే గ్రహ సంచారం, గోచారం అని వాడతాం కదా. ఈ కారణం చేత ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది, ఈ నక్షత్రం కదులుతుంది అన్న ఉద్దేశంతో ఉగస్య ఆది ఉగాది, అది కూడా కరెక్టే. ఇక యుగాది అనే పదానికి ఏమంటే మనకు ఒక సంవత్సరం, తెలుగు సంవత్సరానికి 2 అయనాలు ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఒక్కొక్కటి 6 నెలల కాలం ఉంటుంది. మనకు ఇప్పుడు మకర సంక్రమణం రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది, జనవరి మకర సంక్రాంతి రోజున. అది మరి జూలై వరకు ఉంటుంది. ఆ తర్వాత దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది. ఈ 2 అయనాల యొక్క కలయికనే యుగము అంటే జంట అంటారు. 2 అయనాలు కలిసిన సంవత్సరం ప్రారంభం అనే అర్థానికి యుగాది అంటాం. కాబట్టి 2 పదాలు సంవత్సరాదిని తెలియజేస్తాయమ్మా. రెండిటికి అర్థం ఒకటే. ఈ యుగాది పండుగ రోజు మనం ప్రత్యేకంగా ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఈ పచ్చడి యొక్క విశిష్టత ఏంటి? అసలు ఉగాది రోజున ఎందుకు ఈ పచ్చడి చేసుకుంటాం మనం? సహజంగా మనము తొలి తెలుగు సంవత్సరము ఈరోజు ప్రారంభమవుతుంది కనుక మనము బ్రహ్మముహూర్తంలో లేచి సూర్యోదయానికి ముందే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటాం. సహజమైనటువంటి అంటే ఈ ప్లాస్టిక్ ఆకులతో కాకుండా మామిడి ఆకుల తోరణాలతో, పూలమాలల తోరణాలతో ఇల్లంతా అలంకరించుకుంటాం. మనకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ గణపతికో, లక్ష్మీదేవికో, సూర్యునికో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం. అయితే ప్రతి పూజ చేసేటప్పుడు మనము భగవంతుడికి ధూపము, దీపము, నైవేద్యం పెడతాం. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పణ చేస్తాం. ఆ నైవేద్యం పేరే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎట్లా తయారు చేస్తాం? సహజంగా మనం వండినటువంటి పదార్థాలు కొన్ని సందర్భంలో పెడతాం, లేకపోతే పండ్లను నైవేద్యంగా పెట్టేటువంటి సందర్భాలు ఉంటాయి. షడ్రుచులతో ఇది వండకూడదు, వండనటువంటి నైవేద్యము. మనము అలాగా తాజాగా తెచ్చినటువంటి ఆ పచ్చి పదార్థాలన్నింటినీ కలిపి చేసేటువంటి ఒక విశిష్టమైనటువంటి నైవేద్యం ఇది. దీన్ని ఉగాది పచ్చడి అని పిలుస్తాం. షడ్రుచులు, 6 రుచులు, 6 రకాల పదార్థాలను కలిపి మనం ఒక నైవేద్యాన్ని సమర్పించి భగవంతునికి సమర్పిస్తాం. అవి ఏవి అంటే తీపి పదార్థానికి గుర్తుగా మనం కొత్త బెల్లం, ఈ సంవత్సరం వారు ఆ చెరుకు నుంచి తయారు చేసిన కొత్త బెల్లాన్ని కొంచెం తీసుకుంటాం. అలాగే చింత చెట్ల నుంచి వచ్చిన చింతపండు కొంత తీసుకుంటాం. రాళ్ల ఉప్పు, కల్లుప్పు అని వాడేవారం. ఇప్పుడు మనం వాడేటువంటి ఈ టాటాలు ఇవి కాదు, సహజ సిద్ధంగా మనం ఒకప్పుడు మనం అదే వాడేవారం, క్రిస్టల్ సాల్ట్. దాన్ని కొంచెం తీసుకుంటాం. అలాగే మనకు కొత్తగా ఇప్పుడు మార్కెట్లో చెట్లలో కనిపిస్తూ ఉంటుంది మామిడి కాయలు, పూర్తి పండు కూడా కాదు, అది దూరగా ఉంటాయి. ఆ కాయలను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకుంటాం. ఇలా వేపపూత తీసుకుంటాం. సో అన్నీ కూడా ఈ 6 పదార్థాలు కూడా కొత్తవే తీసుకుంటాం. మనం బెల్లం తీసుకుంటున్నాం, చింతపండు తీసుకుంటున్నాం, ఉప్పు తీసుకుంటున్నాం, కారానికి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పల్లెటూరులకు వెళ్తామంటే పచ్చిమిరపకాయల తోటలు కనిపిస్తాయి మనకు. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాం, మామిడికాయలు కట్ చేసుకుంటాం, వేప పూత లేకపోతే వేప లేత ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగి వేస్తాం. ఈ రకంగా ఈ తీపి, వగరు, పులుపు, చేదు వీటన్నిటినీ కలిపి మనం కారం, వీటిని షడ్రుచుల్ని కలిపి ఈ పదార్థాన్ని తయారు చేసి వండకుండా స్వామివారికి నివేదన చేసి తర్వాత మనం కూడా దాన్ని స్వీకరించి మన మిత్రులకి, బంధువులకి ఈ ఉగాది పచ్చడిని పంచుతాం. ఈ 6 పదార్థాలను ఎందుకు తీసుకున్నారు అంటే మనకు సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి. 2 మాసాలకు ఒక ఋతువు. ఇప్పుడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది మనకు. అట్లాగే 6 లక్షణాలు ఉంటాయి మనుషులకి అని చెప్తారు. అరిషడ్వర్గాలు అని ఒక పదం వాడుతూ ఉంటారు. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యములు అని. వీటికి గుర్తుగా ఈ 6 పదార్థాలు. సహజంగానే సంవత్సరంలో అనేక రకాలైనటువంటి మార్పులు ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు అనారోగ్యం చేస్తుంది, ఒక్కోసారి మన శరీరం అంతా బాగా వేడిగా మారిపోతుంది, ఒక్కోసారి చల్లదనంతో మనకు జలుబు లాంటి ఇబ్బందులు వస్తాయి, ఇంకోసారి ఇంకో రకమైన అనారోగ్యాలు వస్తాయి. కాలాలు కూడా మనకు అనేక రకాలుగా కనిపిస్తుంటాయి. గాలికాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది. వీటన్నిటినీ ఈ 6 పదార్థాలతో మన వాళ్ళు సింబాలిక్గా మనకు చెప్తున్నారు. ఈ 6 పదార్థాలని స్వీకరించడం వల్ల ఈ సంవత్సర కాలంలో అనేక అనుభూతులు నువ్వు స్వీకరించాలి, అనేక రకాలైనటువంటి అనారోగ్య లక్షణాలను కూడా నువ్వు స్వీకరించాలి. అలాగే నీ జీవితంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఇబ్బందులు జరుగుతాయి, వీటన్నిటిని నువ్వు సమపాలలో స్వీకరించాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఈ పచ్చడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని
శుభ లక్షణాలతో ఇన్ని ప్రతీకాత్మకంగా మన వాళ్ళు ఈ ఉగాది పచ్చడిని మనకి ఇవ్వడం జరిగింది. తొలి రోజు కనుక మనం దాన్ని సింబాలిక్గా ఆ రోజు ప్రారంభించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం.